అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ అంటే క్రేజ్. సాఫ్ట్వేర్ రంగంలో తమ పిల్లలు స్థిరపడాలనుకుంటారు. అయితే కంప్యూటర్ సైన్స్ తర్వాత చాలామందికి ఇష్టమైన రంగము, క్రేజ్ ఉన్న రంగం ఏంటంటే ఈసీ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ రంగం. అయితే ఒక దశలో సాఫ్ట్వేర్ కొంచెం రిసెషన్ ఉన్నటువంటి సందర్భంలో ఎంసెట్ కాలేజీలో కూడా సిఎస్సి కంటే ఈసీ సీట్లు నిండిపోయినటువంటి సందర్భం ఉంది. ఒక 15 ఏళ్ల క్రితము ఈసీ సీట్లే ముందు నిండిపోయినాయి. 2009 ఆ ప్రాంతంలో అంత ముందు కూడా. అంటే అంతటి క్రేజ్ ఉంది. ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కోర్లో కూడా సాఫ్ట్వేర్తో పోటీ పడేటువంటి స్థాయిలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కొంతమందికి సాఫ్ట్వేర్ కోడింగ్ నచ్చదు, ఎలక్ట్రానిక్స్ రంగంలో మాత్రమే ఆసక్తి చూపుతారు. కాబట్టి సిఎస్సి కాకపోతే ఈసీ అనేటువంటి నానుడి దేశమంతా బలపడ్డది. అయినప్పటికీ ఐఐటీలలో ఈసీ అనే కోర్సు ఎందుకు లేదు? ఒక 4-5 ఐఐటీలు తప్ప మిగతా వాటిలో ఎక్కడ కూడా ఈసీ కోర్సు లేదు. అన్ని ఎన్ఐటీలలో ఉంది, అన్ని ఎంసెట్ కాలేజీలో ఉంది. ఆల్మోస్ట్ 1-2 తప్ప అన్ని త్రిబుల్ ఉంది, 2-3 తప్ప. కానీ టాప్ ఐఐటీలతో సహా మెజారిటీ ఐఐటీస్లో ఈసీ లేదు. ఇది చాలామందికి ఈ విషయంపై సందేహం వచ్చింది. దాని మీద వివరించే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి. దానిలో అనేక కోర్సెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది. ఎర్లీగా కోర్సు తీసుకోవడం, ఎర్లీగా జూమ్ మీటింగ్ రావడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దాదాపు ఇప్పటికే 140-150 మంది మీకు కోర్సు తీసుకున్నారు. ఈ నెల మెయిన్స్ అమృత కూడా జరగబోతుంది. కాబట్టి తొందరగా కోర్సు తీసుకొని మీ రెగ్యులర్ జూమ్ మీట్లో పాల్గొనడం వల్ల మీకు చాలా లోతైనటువంటి విశ్లేషణ ఇవ్వబడుతుంది. మిత్రులారా, ఐఐటీలలో ఈసీ లేకపోవడానికి కారణాలను పరిశీలిద్దాం. ఈ విషయం తెలియాలంటే కాస్త ఇంజనీరింగ్ అనేటువంటి రంగము ఎలా ఎవల్యూషన్ జరిగింది, దాని పరిణామక్రమం ఎట్లా ఉందంటే కాస్త చరిత్ర లోతులకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు పుస్తకాల్లో మనం చదువుకొనే ఉంటాం. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అద్భుతమైనటువంటి స్విమ్మింగ్ పూలు, రోడ్స్, అదేవిధంగా అనేక ఇతర నిర్మాణాలు మనము కలిగి ఉంటాం. డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ మనం గమనించి ఉంటాం. వాల్మీకి రాసినటువంటి అయోధ్య రామాయణంలో అయోధ్య లంకా నగరాలు అద్భుత వైభవంతో ఉన్నట్టుగా వర్ణించబడ్డది. ప్రస్తుతం రామాలయం కూడా అయోధ్యలో అప్పుడు వాల్మీకి వర్ణించినటువంటి నిర్మాణ శైలిలోనే తయారు చేస్తున్నారు. అప్పుడు అయోధ్య నగరాన్ని వాల్మీకి ఎట్లా వర్ణించారు అదే విధంగా ఉండే విధంగా మీకు రూపకర్తలు ప్రయత్నిస్తున్నారు. లంకా నగరం కూడా అద్భుతమైనటువంటి నగరం. ఒక రకంగా అయోధ్య కంటే లంకా వైభవితంగా ఉండేదని చెప్పేసి వాల్మీకి వర్ణించాడు. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఆనాటికే అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగి ఉన్నది, అద్భుతమైన ప్రమాణాలు ఉన్నాయి భారతదేశంలో విషయం అర్థమవుతుంది. అంటే 1000 ఏళ్ళ నాడే సివిల్ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దాని ప్రకారం గొప్ప నగరాలు రూపొందాయి. మొట్టమొదటి ఇంజనీరింగ్ రంగం సివిల్ ఇంజనీరింగ్ రంగం. ఆ తర్వాత కాలంలో మెల్లిగా దాదాపు 16-17 శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవనం యూరోప్లో జరిగిన తర్వాత యంత్రాన్ని కనుక్కున్న తర్వాత, జేమ్స్ వాట్ యంత్రాన్ని కనుక్కున్న తర్వాత మెషిన్ వచ్చిన తర్వాత మెషిన్ ఆధారంగా ఉండేటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. యంత్రం ఆధారంగా ఉండేటువంటి నైపుణ్యం కోసం మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. యంత్రం ఇది రెండవ ఇంజనీరింగ్. ఎప్పుడైతే పవర్, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నారో, విద్యుత్ కనుక్కున్నారో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి ఉందో అప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం వచ్చింది. సో ఈ ఎలక్ట్రానిక్స్ రంగం కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఉండేది. ఒకనాడు కంప్యూటర్ సైన్స్ వచ్చినటువంటి తొలి రోజుల్లో కూడా కంప్యూటర్ సైన్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కింద ఉండేది. అంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ మాతృక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కూడా చదివేవాళ్ళు. కాబట్టి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ విభాగం అవసరం లేకుండేది.
అయితే కాలక్రమేణా ఎలక్ట్రానిక్స్ విస్తరించిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి 2 గ్రూపులను విడగొట్టారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఒక విభాగం అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక విభాగము 2 విడగొట్టారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది వెరీ ఎగ్జాస్టివ్. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రంగము అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రంగము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొత్తం కలిపి ఎలక్ట్రికల్ పేరుతోటే డిపార్ట్మెంట్ ఉండేదని విషయం చెప్పుకున్నాం. అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి ఐఐటీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాన్ని సపరేట్గా విడగొట్టలేదు. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్లో మనం అనేటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అన్నీ కూడా ఆ కరికులంలో ఆ సిలబస్లో ఉన్నాయి. సో ఐఐటి బాంబేలో కానీ, ఐఐటి ఢిల్లీలో కానీ, ఐఐటి కాన్పూర్లో కానీ, ఐఐటి ఖరగ్పూర్లో కానీ, ఐఐటి మద్రాసులో కానీ ఇలాంటి ప్రఖ్యాతిగాంచిన తొలితరం ఐఐటీలో అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక కంప్యూటర్ సైన్స్ మాత్రం తర్వాత క్రమంలో వేరైంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కింద మాత్రమే ఈ ఎలక్ట్రానిక్స్ కూడా కరికులం దాని ఉంది. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాప్ ఐఐటీలు అంటే EEE ప్లస్ ఈసీ 2 కోర్సుల విషయం గుర్తుపెట్టుకోండి. ఐఐటి బాంబేలో ఈసీ లేదంటే ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంతర్గర్భితంగా ఉంది. అంటే టాప్ ఐఐటీస్లో ఈవెన్ హైదరాబాద్లో కూడా మిగతా అన్ని ఐఐటీస్లో కూడా 4 తప్ప ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ ఈసీ ఉండదు. మీరు గమనించండి. బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, హైదరాబాద్, ఇందోర్, గాంధీనగర్, మండి, రోపర్, పట్నా, అదేవిధంగా కింది తిరుపతి, పాలక్కడ్, బిలాయ్, గోవా, ధార్వాడ్, జమ్మూ వీటిల్లో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది మనం రెగ్యులర్గా వాడేటువంటి EEE ప్లస్ ఈసీ 2 కోర్సుల యొక్క టోటల్ కోర్సు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఈసీ చదువుతారు, EEE చదువుతున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడైతే ఈసీ ఉందో అక్కడ EEE ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదు. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే EEE ప్లస్ ఈసీ అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు భువనేశ్వర్లో ఈసీ ఉంది, EEE అంటున్నారు. ఎన్ఐటీలో ఈసీ ఉంటుంది, EEE అంటున్నారు. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనడం లేదు. అంటే పరిభాష అర్థం చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే అది ఈసీఈ EEE అర్థం చేసుకోండి. EEE అంటే ఈసీ కాకుండా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాకుండా ఎలక్ట్రికల్స్ అవుతారు అని ఈ రెండింటి గురించి అవుతారనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండి ఈసీ ఉండదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండి EEE ఉండదు. కాబట్టి టాప్ 5 ఐఐటీస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు చాలా హోలిస్టిక్గా చాలా వెరీ ఇంటిగ్రేటెడ్ కరికులం, వెరీ ఎగ్జాస్టివ్ కరికులం చదువుతున్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఈసీ చదువుతున్నట్టయినా గుర్తుపెట్టుకోండి. మనకు అభిప్రాయం ఏముందంటే కంప్యూటర్ సైన్స్ చదువుతా టాప్, ఈసీ రాకపోతే ఎలక్ట్రికల్ అనగానే ఈసీ ఉంటే బెటర్ అని అనుకుంటారు. ఉదాహరణకు కొన్ని కాలేజీల్లో ఈసీ కూడా ఉంది, అది ప్రత్యేక కారణాల వల్ల ఉన్నాయి. 4-5 కాలేజీ ఉదాహరణకు ఈసీ ఎక్కడ ఉంది చెప్తాను. టాప్ 5 ఐఐటీస్లో ఈసీ లేదు, రూర్కీలో ఉంది. ఎందుకంటే రూర్కీ అనేది ఐఐటీ కాదు, రూర్కీ అనేది ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్, రూర్కీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీగా మార్చారు. తర్వాత క్రమంలో వెరీ ఓల్డ్, ఇండియా ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ. బ్రిటిష్ కాలం నుంచి ఉంది, అది నాకు గుర్తున్నంత 1857 కావచ్చు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో రూర్కీలో ఈసీ ఉంది, ఎందుకంటే ఐఐటీ కాదు, వాళ్ళు సపరేట్ చేసుకున్న కాలక్రమేణా డిపార్ట్మెంట్ సపరేట్ చేశారు. గౌహతిలో ఉంది, గౌహతి 6th ఐఐటీ, ఇండియాలో 6th ఐఐటీ, అది 5 years తర్వాత వచ్చినట్టు గౌహతిలో ఉంది ప్రత్యేక కారణాల వల్ల. తర్వాత హైదరాబాద్లో లేదు, 2 tier ఐఐటీస్లో భువనేశ్వర్లో ఉంది, ఖరగ్పూర్లో ఉంది. ఖరగ్పూర్లో ఈసీ లేదు కానీ ఈఈసీ ఆ కోర్స్ దేశంలో ఒక్కటే కాలేజ్ ఉంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్. ఈఈసీ వెరీ రేర్ కోర్సు, వెరీ డిఫికల్ట్. ప్రొఫెసర్ కూడా చాలా స్ట్రిక్ట్ అంటారు, జీపీఏలు కూడా ఇవ్వరు, చాలా హరాస్మెంట్ అని చెప్తారు. హరాస్మెంట్ చేయరు కానీ ప్రొఫెసర్ స్ట్రిక్ట్ను ప్రొఫెసర్ యొక్క స్థాయిని అందుకునే వాళ్ళు అట్లాంటి పేర్లు పెడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఉండే వాటిలో భువనేశ్వర్లో ఉంది, ఇంకా కింద స్థాయిలో ఎక్కడ కూడా లేనట్టు. అంటే రూర్కీ, గౌహతి, భువనేశ్వర్, ఖరగ్పూర్. మరి ఇంకెక్కడన్నా కూడా ఉందో చూడాలి. దాదాపు లేదు. ధన్బాద్ కూడా ఓల్డ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ని ఐఐటీ కన్వర్ట్ చేశారు కాబట్టి ధన్బాద్లో కూడా ఉంది. ఈ 4 కాలేజీలు ఉంది. ఒక దాంట్లో ఈఈసీ కూడా ఈసీ కింద భావిస్తే 5 కాలేజీలు, మిగతా వాటిలో లేదు.
కాబట్టి ఈసీఈ లేని సందర్భంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మీ పిల్లలు ఎలక్ట్రికల్ ఈసీఈ చదువుతున్నారు, ట్రిపుల్ ఈ చదువుతున్నారు, రెండు కలిపి చదువుతున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎలక్ట్రికల్ ఉండగానే నర్వస్ అయిపోతారు, ఈసీ ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉండేది ఈసీ కూడా మీరు చదువుతున్నట్టే. కాబట్టి ఈసీకి వచ్చే ప్లేస్మెంట్స్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వస్తున్నాయి. అది సెకండ్ కోర్సు. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నా కూడా ఈసీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకునే సూచన. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ వీడియో నచ్చి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ మిత్రులకు యాప్ గురించి తెలియండి. రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ అండి. తొందరగా కోర్సు తీసుకున్నట్టయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ జూమ్ మీటింగ్ ఉంటుంది, చాలా రకాల చర్చకు వస్తుంటాయి. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.